హలో, నేను మీ సి అజయ్ కుమార్. ఒకసారి మా ఫ్రెండ్ ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, నేను ఇట్లా హోటల్ బిజినెస్ స్టార్ట్ చేశానురా, నాకు జిఎస్టీ రిజిస్ట్రేషన్ కావాలి, జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసి పెట్టు అని అనేసి. అవునా, హోటల్ బిజినెస్ నువ్వు ఎప్పుడు స్టార్ట్ చేసావరా అని అడిగితే, లేదురా ఇంకొక 1 మంత్లో స్టార్ట్ అయిపోద్ది, ఇంటీరియర్ అంతా నడుస్తోంది, సో అడ్వాన్స్లు అంతా ఇచ్చేసాము అని చెప్పి చెప్పుకొచ్చాడు. మరి బిజినెస్ స్టార్ట్ చేయకుండా నువ్వు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఏం చేసుకుంటావు అని చెప్పేసి అడిగాను. అదేంటది, జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిందే కదా, సో అందుకనే నీ దగ్గరకు వచ్చాను అని చెప్పేసి అన్నాను. ఓకేరా, కానీ దానికి లిమిట్స్ ఉన్నాయి. సంవత్సరానికి సర్వీసెస్ అందిస్తున్న క్రమంలో 20 lakhs అబోవ్ అయితే జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. 20 lakhs బిలో అయితే జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది మ్యాండేటరీ కాదు. అండ్ దెన్ ఒకవేళ ప్రోడక్ట్ సేల్స్ చేస్తున్నాం అనుకున్నాం, 40 lakhs అబోవ్ కనుక అయితే అప్పుడు సంవత్సరానికి జిఎస్టీ రిజిస్ట్రేషన్ అనేది కావాలి. అంటే 40 lakhs బిలో ఉన్నప్పుడు జిఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరమే లేదు. మరి ఇప్పుడు నువ్వు కస్టమర్స్కి 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నావే అనుకుందాం. 100 రూపీస్ మీద 5% ఫర్ షూర్ నువ్వు జిఎస్టీ పే చేయాలి. ఇప్పుడు జిఎస్టీ రిజిస్ట్రేషన్ ద మూమెంట్ నువ్వు తీసుకోగానే, నీది సేల్స్ ఎంత ఉన్నప్పటికీ. ఓకే, అదే కనుక నువ్వు రేటు తగ్గించి, జిఎస్టీ లేకుండా తగ్గించి నువ్వు సేల్ చేస్తే నీ సేల్స్ పెరుగుతుంది కదా. అనవసరంగా జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకోవాల్సిన అవసరం లేకుండా నువ్వు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకొని దాని మీద ట్యాక్స్ కట్టి అన్నసరి కంప్లైంట్స్ కాస్ట్ అంతా ఎందుకు చేసుకుంటావు? మళ్ళీ ప్రతి నెల జిఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేస్తూ అవసరం లేదు కదా. ఇప్పుడు నువ్వు జిఎస్టీ రిజిస్ట్రేషన్ తీసుకుంటావా తీసుకోవా అని చెప్పేసి అడిగాను. వద్దురా బాబు, 20 lakhs క్రాస్ అవుతున్న క్రమంలో నీ దగ్గరకు వస్తాను, సరే నేను ఫోన్ చేస్తానులే అని చెప్పి అన్నాడు.